2002లో బుగ్గన్న రాజనాథ్ రెడ్డి 4 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. 2022లో కోర్టులో తీసుకొచ్చినాడు. కోర్టులో స్టే తీసుకొచ్చి స్టే చేసిన ప్యాపుల్ ఎంఆర్ఓ గారు, ప్యాపుల్ సిఏ గారు, డోన్ ఆర్డీఓ గారు, కలెక్టర్ మేడము ఒక్కొక్కసారిగా 6 మాటలు తిరిగినాం. కానీ నాకు స్పందించలే. కలెక్టర్ మేడం దగ్గరికి 6 మాటలు వచ్చిన అర్జులు. మేడంతో మాట్లాడుతున్నాను. సర్లే మేడం అన్నాము. ఆర్డీఓ సారికి 4 మాటలు ఇచ్చిన, ఎంఆర్ఓకు 32 సార్లు అర్జీలు ఇచ్చిన. స్పందించాల. ప్యాపిల్ ఎంఆర్ఓ అనుమతించి చేనులే పోతాం మేడం, 110 ఏళ్ళ చేను నేను ఏ ప్రకారంగా బుగ్గరాజానికి ఇచ్చి పెట్టాలా అని అడిగినాం. నువ్వు ఇస్తేనే కదా నీ కలెక్టర్ దగ్గర చేయని ఇది అంటది ఎంఆర్ఓ. ఆర్డీఓ సార్కి వచ్చినాం, ఏ లేదు. కానీ భూమి 110 ఏళ్ళ భూమి పొద్దు 4.5 ఎకరా ఇడిచిపెట్టుకోవాలంటే నేను ఏ ప్రకారం ఇడిచిపెట్టుకోవాలా? ఎక్కడ తిరిగినా ఎస్ఐ చేనులో పోతే పట్టకొత్తాడు. ప్యాప్ల ఎస్ఐ చేనులో పోతే కేసు రాసా నాది నా కొడుకున్నా పెద్ద ఆయన ఏ కేసు రాయ అన్నాడు. కోట ఈ ప్రకారంగా వైఎస్ఆర్లకు ఇబ్బంది పెట్టి మా పొలం దెంకపోయి మమ్మల్ని ఇంట్లో రానుకున్నా చేనులకు రానుకుంటే ఏం తిప్పలు పడాలను రైతుని. ఓకే తమ్ముడు, నీ పేరేంటి? పోలేం రామచంద్ర, పోతోటి గ్రామం, ప్యాపిల్ మండలం, డోన్ తాలూకా, నంద్యాల జిల్లా. నువ్వు తిరిగి అలిసిపోయావు. చాలా నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు. ఇప్పుడు ఆర్డీఓలు ఇక్కడ ఏ ఆర్డీఓ ఇది? ప్యాపిలి డోనే కదా? ఆర్డీఓ డోన్ ఆర్డీఓ కమ్ హియర్. హలో. ఇప్పుడు ఆయన అన్నిసార్లు తిరిగాడు. ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఇన్ఫర్మేషన్? రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఎవరు తప్పు చేసినా నేను గ్రామ పంచాయతీల్లోనే పెడతా, ప్రజల్లోనే పెట్టి ఆ సమస్యను పరిష్కారం చేస్తా. వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కావచ్చు. సార్ నమస్తే సార్. వీళ్ళు కంకర్ మిషన్ సార్, పక్కన అసైన్డ్ పట్టాలు ఉన్నాయి సార్, అది కావాలంటున్నారు సార్. అసైన్డ్ పట్టాలు ఉన్నాయి సార్, వీళ్ళు కంకర్ మిషన్ సార్. అసైన్మెంట్ పట్టా ఈందా ఏరే వాళ్ళు సార్, ఏరే వాళ్ళు సార్ అసైన్డ్ పట్టాలు. ఆయన చెప్పేది మీరు నువ్వు జాగ్రత్తగా నీకు తెలియకపోతే స్టడీ చేసుకో సార్. మంచిది సార్. మళ్ళా నువ్వు స్టడీ చేసుకోకుండా సార్ నేను డెప్త్కి వెళ్తాను. సరే సార్, మంచిది సార్. నేను డెప్త్కి వెళ్ళిన తర్వాత తప్పుంటే మాత్రం నీకు చాలా ప్రమాదంలో పడతావు. నా దగ్గర చెప్తాను, గుర్తుపెట్టుకో సార్. మంచిది సార్, మంచిది సార్. నువ్వు స్టడీ చేసావా? యూ డూ వన్ థింగ్, నేను ఇస్తాను, స్టడీ చేసి మినిస్టర్ పంపించండి. నువ్వు కరెక్ట్ గా రికార్డ్స్ అన్ని స్టడీ చేయి. అతనికి కానీ ఏ మాత్రం డాక్యుమెంట్ ఉంది ఎవరి పేరుతో ఉంది? ఇప్పుడు ఎవరి పేరుతో ఉంది అది? పోలేం రామాదేవి. ఎవరు ఆవిడ? భార్య. కాదు నువ్వు సరే. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ఇచ్చాడు అతను? బుగ్గన అనుచరులకు ఇచ్చినాడు. వాళ్ళ అనుచరులకు ఇచ్చాడు. కేసు కానీ ఇచ్చిన 4 మాటలు సీఏ కేసు తీసుకోలే. కేసు కానీ 4 మాటలు ఇచ్చిన నా చేనులోకి వచ్చి కొట్టేకొచ్చింటే కేసు కానీ తీసుకోలే ప్యాపిల్ సీఏ గారు. ఓకే, కేసు కూడా పెట్టాం. 4 మాటలు ఇలాంటి జరుగుంటే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది. ఈడ భూములు వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే మాత్రం నేను అందుకే ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చా. పీడీ యాక్ట్ కింద పెట్టి మళ్ళా బెయిల్ రాకుండా చేస్తా, శాశ్వతంగా జైల్లో ఉంటారు. వెరీ క్లియర్ ఆన్ దాట్.